హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ఎంతో ప్రాచీనమైన మరొక ట్రెడిషనల్ రెసిపీతో ఈరోజు మళ్ళీ మీ ముందుకు. ఒక సీజన్లో ప్రత్యేకంగా దొరికే ఈ ఆకుకూరతో ఎన్నో అద్భుతమైన రెసిపీలు తయారు చేసుకోవచ్చు. చింత చిగురు వెల్లుల్లి రోటీ పచ్చడి ఈరోజు మన రెసిపీ. గ్రామీణ ప్రాంతాలలో ఈ రెసిపీ ఇప్పటికీ ఎంతో ఫేమస్. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా చింత చిగురు, ఆయిల్, మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, తాలింపు దినుసులు, కరివేపాకు, మీడియం సైజ్ ఆనియన్ 1, ½ టీ స్పూన్ మెంతులు, చిటికెడు ఇంగువ, కొద్దిగా పసుపు, అర స్పూను నువ్వులు, కొద్దిగా చింతపండు, 1 స్పూను పటిక బెల్లం, మీరు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు, వెల్లుల్లి రెబ్బలు, చివరిగా రుచికి సరిపడా ఉప్పు. బ్రేక్ఫాస్ట్కే కాకుండా వేడివేడి అన్నంలో కూడా ఈ చట్నీ సూపర్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి, ముందుగానే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసి, మీడియం ఫ్లేమ్ మీద కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేయండి. ఈ పచ్చిమిరపకాయలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత మెంతులను కూడా యాడ్ చేసి మరి కాసేపు కుక్ చేసుకుందాం. అలాగే కొద్దిగా చింతపండు. మెంతులు కాస్త దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు రోటిలోకి ముందుగానే కుక్ చేసుకున్న పచ్చిమిర్చి, మెంతులు, చింతపండు మిశ్రమాన్ని యాడ్ చేసి కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మ్యాష్ చేసుకోండి. పచ్చిమిరపకాయలన్నీ మ్యాష్ అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి మరి కాసేపు మ్యాష్ చేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలను కూడా నూరుకున్న తర్వాత ఇప్పుడు పటిక బెల్లం, రుచికి సరిపడా ఉప్పును కూడా కలిపి మరి కాసేపు మ్యాష్ చేసుకుందాం. ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురును కూడా యాడ్ చేయండి.
ఇప్పుడు ఈ మిశ్రమం అంతా సాఫ్ట్గా అయ్యే వరకు చక్కగా నూరుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. మీకు మరింత సాఫ్ట్గా కావాలనుకుంటే ఈ చట్నీని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాస్త తాలింపును కూడా దట్టించేసేద్దాం. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్, తాలింపు దినుసులు, ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు, చిటికెడు ఇంగువ, పసుపు, అర స్పూను నువ్వులు. తాలింపు వేగిన తర్వాత ముందుగానే నూరి పెట్టుకున్న చింత చిగురు పచ్చడిని కూడా యాడ్ చేద్దాం. చక్కగా కలిపిపెట్టిన తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేయండి. ఒకసారి కలిపెట్టేసి డిష్ అవుట్ చేసేసుకుందాం. రుచి ఆరోగ్యం చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఎంతో ప్రాచీనమైన మన ట్రెడిషనల్ చింత చిగురు వెల్లుల్లి రోటీ పచ్చడి రెడీ. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యిని దట్టించుకుని లాగించేసేయటమే. మరి ఈ చింత చిగురు వెల్లుల్లి రోటీ పచ్చడి కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.